Praise the Lord. I greet you all in the mighty name of Lord and Savior Jesus Christ. ప్రభైన యేసుక్రీస్తు వారు రక్షకుడు, దేవుడైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధ నామంలో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాము. టుడే ఈరోజు ఫెయిత్ లైన్ మీడియా వర్క్స్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ లాంచ్ చేసి ఉన్నారు. అది మా ఒక చర్చ్ జీవంగల దేవుని సంఘం వైజాగ్ ప్రాంతంలో ఉంది. ఆ మన సంఘ సభ్యుడు ప్రశాంత్ కుమార్ వాళ్ళు ఛానల్. ఆ ఛానల్లో వచ్చి ఈ ఫెయిత్ లైన్ అనే సబ్జెక్ట్ గురించి మొట్టమొదటిగా మాట్లాడి దేవుడు ఒక కార్యము మీతో పంచుకోవాలని వాళ్ళు కోరుకున్నందువల్ల నేను వచ్చి మాట్లాడుతున్నాను. మై నేమ్ ఇస్ పాస్టర్ పి యాంథనీ, చర్చ్ ఆఫ్ ద లివింగ్ గాడ్ వైజాగ్. ఈ ఫెయిత్ లైన్ అంటే దేవుడు మనకి ఇచ్చే ఒక హెల్ప్ లైన్ లాగా, దేవుడు మనకి ఇచ్చే ఒక సహాయం. ఫెయిత్ అసలు ఎందుకు అవసరం? ఫెయిత్ అంటే విశ్వాసం, తెలుగులో విశ్వాసం ఎందుకు అవసరం? ఎందుకంటే దేవుడు మనకి కంటికి, మన భౌతిక కంటికి కనిపించటం లేదు. ఆదాము హవ్వల్ని దేవుడు సృష్టించినప్పుడు ఫెయిత్ వాళ్ళకి అవసరం లే. ఎందుకు? దేవుడు డైరెక్ట్గా ముఖాముఖిగా ప్రతిరోజు వాళ్ళతో కూడా సంచరించాడు, వచ్చేవాడు, వెళ్ళేవాడు. దూతలు దిగేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు, మృగాలు మాట్లాడేవి. ఫెయిత్ వారికి అవసరము లేదు. ఒకానొక రోజు దేవుడు ఒక రాజ్యము స్థాపించబడి, పరలోక రాజ్యము స్థాపించబడి, మానవత కంప్లీట్గా దేవుడు రాజ్యంని స్వీకరించినప్పుడు ఫెయిత్ అవసరం లేదు. దేవుడు మన మధ్యలో ఉంటాడు, ముఖాముఖిగా ఆయన చూస్తాం, మన ఆత్మలు ఆయనతో జీవిస్తుంది, పునరుద్ధాన శరీరం మనకు ఉంటుంది. అప్పుడు ఫెయిత్ అవసరం లేదు. ఈ మధ్యకాలంలో మన తల్లిదండ్రులైన ఆదాము హవ్వలు దేవుడి ఆజ్ఞని మీరడం వల్ల, పడిపోయినందువల్ల ఆధ్యాత్మిక నేత్రాలు మూయబడింది. ఇప్పుడు విశ్వాసంతోనే దేవుడిని మనం కనెక్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది. కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. కనికరించి అప్పుడప్పుడు ఆయన స్వరం మనకి వినిపించి ముందు ముందు ఉండిన భక్తులతో నోవా జలప్రళయం వారికి మాట్లాడుతూనే వచ్చాడు. దానికి తర్వాత అబ్రహాం భక్తుడిని దేవుడు ఎంచుకొని ఆయనతో మాట్లాడుతూ వచ్చాడు. కానీ కనిపించటం లేదు. ఆదాం వాళ్ళు కనిపించట్టుగా ఆయన ముఖాముఖిగా కనిపించకపోయినాను మాట్లాడుతూ ఏదో ఒక కళవో రూపము తీసుకొని వచ్చి విజిట్ చేయడం, వాళ్ళతో మాట్లాడడం, ఆయన స్వరం వినిపించడం, దూతలను పంపించడం అని ఆ ఫెయిత్ లైన్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చాడు. మోసెస్ వచ్చినప్పుడు ఆయన ముళ్ళు పొదల నుంచి మాట్లాడి ఒక రూప అగ్ని మధ్యలోంచి మాట్లాడాడు. ఆ స్వరం ఆయన విని ఆ ఫెయిత్తో ఆయన మూవ్ అయ్యి ఇజ్రాయేల్ ప్రజల్ని బయటికి తెచ్చాడు ఆ ఫెయిత్ లైన్ని పట్టుకొని. కానీ ప్రభా ఇన్ని రోజులు మిమ్మల్ని విశ్వసించేశాను, ఒకసారి మిమ్మల్ని దర్శిస్తానంటే సినాయి కొండపైన యూదులు ఇజ్రాయేల్ పెద్దలతో 70 మందితో వారితో కూడా కూర్చొని దేవుడు భోంచేశాడు. అనగా కనిపించకూడదు అనేది ఆయన ఉద్దేశం కాదు. నువ్వు విశ్వాసంలో బలంగా వచ్చిన తర్వాత తన్ను తాను బయలుపరచుకోవడానికి ఆయన వెనక తీయడు. కానీ నువ్వు విశ్వసించాలి. ఆ విశ్వాసాన్ని కూడా ఆయనే ఈ ఫెయిత్ లైన్స్ ఇచ్చి హెల్ప్ చేస్తూ వస్తున్నాడు. క్రియలు జరిపించి, మగత్కార్యాలు వాళ్ళకి చూపించి నడిపించుకొని వచ్చాడు. యేసుక్రీస్తు అనే పేరట మన మధ్యలో వచ్చేసాడు 2000 సంవత్సరాల క్రితం. అక్కడ శిష్యులు డైరెక్ట్గా వాళ్ళని ముట్టుకొని ఆయనతో మాట్లాడి ఆయన చేసిన క్రియలను, ఆయన చేసిన మగత్కార్యాలు చూసి ఇది ఎవరో కాదు, మన పితరులు దేవుడైన యెహోవాయే ఈ శరీరధారిగా వచ్చి ఉన్నాడని సాక్ష్యం పలికారు. ఇప్పుడు ఆయన చావు పైన తనకు అధికారం ఉంది అని నిరూపించి చూపించడానికి నన్ను మీరు పడగొట్టండి, 3వ రోజు నా ఆలయమైన ఈ శరీరాన్ని నేను లేపుకుంటానని చెప్పి ఇజ్రాయేల్ పెద్దలకి, రోమా సామ్రాజ్యానికి సవాల్ విడిచి అలాగా ఆయన మృతి పొందిన తర్వాత తిరిగి లేచాడు. కానీ డైరెక్ట్గా చూసిన శిష్యులు లాగా ఇప్పుడు మనం లేదు. ఇప్పుడు మళ్ళీ ఒక ఫెయిత్ లైన్ ఆయన దించాడు. ఆ ఫెయిత్ లైన్ ఏంటి అంటే
ఆ శిష్యులకి తన పరిశుద్ధాత్మ మూలంగా కొన్ని పవర్స్ ఇచ్చి వాళ్ళు ఎక్కడ వెళ్తున్నారో, ఎవరికి ప్రార్థన చేస్తున్నారో, వాళ్ళ మధ్యలో గొప్ప కార్యాలు ఆయన నామంలో అనగా యేసుక్రీస్తు నామంలో జరిపించి ఆ ఫెయిత్ లైన్ని ఆయన ఎక్స్టెండ్ చేసుకుంటూ ఈనాడు వరకు వచ్చి ఉన్నాడు. దేవుడి నామాన్ని మహిమ కలుగును గాక. అప్పుడు ఈ ఫెయిత్ లైను ఇంకా దేవుడు అనేకులకి ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాడు. ఎలాగ మనం ఒక ఒక గుంటలో మనం పడిపోతే, ఒక గోతిలో పడిపోతే, ఒక రోపో ఏదో ఒకటి చైనో ఒకటి దింపితే అది పట్టుకొని బయటకు వస్తాము. అదేలాగానే ఆ ఫెయిత్ లైన్ని మనం పట్టుకొని ఆ యేసుక్రీస్తు నామము అనే ఫెయిత్ లైన్ ఆయన నామంలో జరిగే క్రియల్ని మనం విశ్వసించి ఆ ఫెయిత్ లైన్ని పట్టుకొని మనం పైకి వచ్చి దేవుడి దరి చేరుకోవాలనేది దేవుడు ఒక ఉద్దేశం. ఈ ఛానల్కి పేరు పెట్టడానికి గల కారణము అందరూ విశ్వాసంలో రావాలి. యేసుక్రీస్తు అందించే ఆ ఫెయిత్ లైన్ని అందరూ పట్టుకోవాలి అనేది ఉద్దేశము. ఆ ఉద్దేశ సంబంధంగా ఈ ఫెయిత్ లైన్ గురించి చిన్న ఒక మెసేజ్ ఇవ్వాలని వాళ్ళు కోరుకోవడం జరిగింది. దాన్ని బట్టి ఈ మెసేజ్ ఇస్తున్నాను. ఫెయిత్ లైన్ ఫ్రమ్ జీసస్. యేసుక్రీస్తు ఇస్తున్న ఈ విశ్వాసం అనే ఒక ఆదరణ, దాన్ని మనం పట్టుకొని నిత్య జీవము పొందుకుందాము గాక. దేవుడు మిమ్మల్ని అందరినీ జీవించును కాక. ఈ ఛానల్ మీరు చూడాలి, సబ్స్క్రైబ్ చేయండి, కంటిన్యూ చేయండి. అనేక మంచి ప్రోగ్రామ్స్ ఈ ఛానల్లో రిలే చేస్తారని నమ్ముతున్నాను. ఐ కంగ్రాచులేట్ దమ్. గాడ్ బ్లెస్ దమ్. యశ్వంత్ కుమార్ అండ్ హిస్ టీమ్. మే గాడ్ బ్లెస్ యూ. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.